భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, డయల్ 100 ఫిర్యాదుదారుల పట్ల సిబ్బంది ప్రవర్తన, బెట్టింగ్, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యక్రమాల సంబంధించిన విషయాలపై సమీక్షించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలను తెలుసుకుని తక్షణమే విచారణ చేపట్టి న్యాయం చేకూరేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తెలంగాణలో పోలీస్ టెక్నాలజీ పరంగా ముందున్నదని క్రింది స్థాయి వరకు ఈ టెక్నాలజీ వెళ్లే విధంగా పలు సూచనలు చేశారు. వేసవి కాలంలో దొంగతనాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. స్థానిక రౌడీ షీటర్లు స్థితిగతులపై ఎస్పీ సమీక్షించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రభాను, సిఐ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు ఇల్లందు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం పోలీస్ పనితీరు ఇలా ఉంది, స్టేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ కనుక్కోవడానికి, అంతేకాకుండా గ్రేవ్ కేసెస్, ప్రాపర్టీ కేసెస్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయని చిన్న రివ్యూ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ డైల్ 100 సిస్టమ్ ఏదైతే మీకు అందరికీ తెలుసు, బ్లూ కోల్డ్ అదే విధంగా పెట్రోకార్ సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది రివ్యూ చేయడం జరిగింది. అంతేకాకుండా పలు సూచనలు కూడా రానున్న సమ్మర్ సీజన్ లో మనకి ప్రాపర్టీ అఫెక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి సాధించాలని ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా మనకు ఇండిపెండెన్స్ కేసెస్ కూడా రిజిస్టర్ అయిన ఏవైతున్నాయో వాటిపైన ప్రత్యేక నిఘా పెట్టవలసిందిగా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మెన్ రిలేటెడ్ కూడా టెక్కీమ్ ఆపరేటర్ కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ పోలీస్ ఏంటంటే లైక్ టెక్నాలజీ పరంగా చాలా ముందుంది. సో ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ లో వెళ్తున్నాయా లేదా అనేది చెక్ చేయడం జరిగింది. అంతేకాకుండా అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అదేవిధంగా పోలీస్ స్టేషన్ సరౌండింగ్స్ కూడా చెక్ చేయడం జరిగింది.